April 24th వరల్డ్ హార్మోన్ డే సందర్భంగా హార్మోన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో హార్మోన్స్ సరిగ్గా వర్క్ చేయకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటే మన బాడీ టోటల్ ఫంక్షన్ ఎలా అఫెక్ట్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. నమస్తే, నేను మీ డాక్టర్ నిష్తారెడ్డి, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ అదర్ హార్మోన్ సూపర్ స్పెషలిస్ట్. అసలు ఈ హార్మోన్స్ అంటే ఏంటి ఫస్ట్ చూద్దాం. సో దే ఆర్ స్మాల్ కెమికల్ మెసెంజర్స్ డిఫరెంట్ ఎండోక్రైన్ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అయ్యి మన బ్లడ్ ద్వారా వేరియస్ ఆర్గాన్స్ అండ్ టిష్యూ కి రీచ్ అయ్యి ప్రతి ఆర్గాన్, ప్రతి అవయవం యొక్క పనితీరుని నిర్దేశిస్తాయి. సో ఇట్ కనెక్ట్స్ ద ఎంటైర్ బాడీ. హార్మోన్స్ కంట్రోల్ ద మెటబాలిజం, రిప్రొడక్షన్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అండ్ ఆల్సో మూడ్, స్లీప్ సైకిల్. సో వాట్ నాట్ ఎవ్రీథింగ్, ఫర్ ఎవ్రీథింగ్ వీ నీడ్ అ హార్మోన్ ఫంక్షనింగ్ ఇన్ ద రైట్ వే. కామన్ గా చూసేది డయాబెటీస్ మెలిటస్, అండ్ నెక్స్ట్ కామన్ గా మనం చూసేది థైరాయిడ్ డిజార్డర్స్. సో హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ ఆర్ గాయిటర్స్ చూస్తూ ఉంటాం. But hormone disorders ante it's not just about diabetes or thyroid. There are more than 400 plus endocrine disorders andi. So చాలా మందికి అవేర్నెస్ లేదు. నెక్స్ట్ కామన్ మెటబాలిక్ అండ్ హార్మోన్ డిజార్డర్ ఈజ్ ఒబేసిటీ. ఒబేసిటీ ఇస్ ఆన్ ద రైజ్. గర్ల్స్ లో ఎక్కువగా మనం చూసే డిజార్డర్ PCOS, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, అండ్ ఇన్ఫర్టిలిటీ, బోత్ మేల్ అండ్ ఫిమేల్ ఇన్ఫర్టిలిటీ, అండ్ మెనోపాజ్ రిలేటెడ్ ఇష్యూస్, అండ్ ఇంపార్టెన్స్, సెక్షువల్ డిస్ఫంక్షన్ ఇన్ ద మెన్. And next, hormones also affect the bone health. So osteoporosis అంటాం, the bones చాలా వీక్ అయిపోతాయి, ఈజీ ఫ్రాక్చర్ రిస్క్ కూడా ఉంటుంది పెద్దవాళ్ళలో. విటమిన్ డి డెఫిషియన్సీ ఆర్ విటమిన్ డి ఓవర్ టాక్సిసిటీ, అండ్ కాల్షియం అండ్ మినరల్ మెటబాలిజం డిజార్డర్స్ ఆల్సో విల్ బి సీయింగ్. సో లైక్ మన పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి, థైరాయిడ్ వెనకాల 4 పారాథైరాయిడ్ గ్లాండ్స్, దే ఆర్ మోస్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ రెగ్యులేటింగ్ ద కాల్షియం అండ్ ఫాస్ఫరస్ మెటబాలిజం. అడ్రినల్ రిలేటెడ్ డిజార్డర్స్ వేరియస్ మెన్ లో తీసుకుంటే బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్, గైనకోమాస్టియా, and milk secretion in non-lactating women, that is so galactoria antam, hyperprolactinemia valla vastundi. So and rare ga pituitary and adrenal related disorders will be seeing. Chinna pillalo తీసుకుంటే type 1 diabetes, thyroid కాకుండా మనం ఎక్కువగా చూసేది growth disorders. So short stature ఉంటుంది మనతో. obesity is also on the rise in children, and pubertal related disorders like early puberty, so త్వరగా మెచ్యూర్ అయిపోవడం before 8 years, and late puberty, late గా మెచ్యూర్ అవ్వడం more than 14 years. ఈ హార్మోన్స్ అన్ని కూడా మన బాడీలో ఒక సర్కాడియన్ రిథమ్ ఫాలో అవుతాయి. లైక్ మనకి బయాలజికల్ క్లాక్ అంటాం, ఆ సర్కాడియన్ రిథమ్. లైక్ ఫ్యూ హార్మోన్స్, సపోజ్ మనం లేవంగానే కార్టిసాల్ అనే హార్మోన్ పెరుగుతుంది, సో మనకు మొత్తం టోటల్ బాడీ స్ట్రెస్ రెస్పాన్స్ కి యూజ్ అవుతుంది కార్టిసాల్. అలాగే మనం పడుకోవడానికి మెలటోనిన్ అనే హార్మోన్ చాలా ఇంపార్టెంట్. మన మూడ్ చేంజెస్ కి ఆక్సిటోసిన్, డోపమిన్, సెరటోనిన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేదో, మన అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతాము, వెయిట్ పెరగడము, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, ఆర్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, కీపింగ్ ద బ్రేక్ఫాస్ట్, ఆర్ లేట్ నైట్ తినడము, అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వడము, సో అండ్ స్లీప్ సరిగా లేకపోవడము, నైట్ షిఫ్ట్ వర్కర్స్, సో ఇవన్నీ కూడా మన హార్మోన్స్ యొక్క సర్కాడియన్ రిథమ్ ని అఫెక్ట్ చేస్తాయి. సో సింపుల్ స్మాల్ లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ హ్యావింగ్ ఏ హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్, అర్లీగా పడుకోవడము, అండ్ స్ట్రెస్ తగ్గించుకోవడం, ఇవన్నీ చేస్తే మన హార్మోన్స్ ఫంక్షనింగ్ సరిగ్గా ఉంటుంది. సో దాని వల్ల మన గుడ్ మెటబాలిజం, గుడ్ హెల్త్ ఉంటుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ హార్మోన్స్ మ్యాటర్. థ్యాంక్ యూ.